రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఈస్ట్ గోవా డిస్ట్రిక్ట్. నా పేరు పిట్టా సోమశేఖరు. నిన్న మా కమిషనర్ సార్ ఆఫీస్ నుంచి విజయవాడ నుండి మాకు వచ్చిన అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద అదేమిటంటే కాకినాడ వైపు నుండి ఒక లారీలో గంజాయి ఇటు కొవ్వూరు వైపు నేషనల్ హైవే మీద నుంచి వెళుతుంది. ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోండి అని చెప్పేసి అని సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం మీద నేను ఇక్కడ రాజమండ్రి సౌత్ ఇన్స్పెక్టరు అనుశ్రీ గారికి, అలాగే నిడదవోలు ఎస్హెచ్ఓ వీరబ్రహ్మం గారికి, అలాగే వెంకటేశ్వర స్వామి దేవరపల్లి ఇన్స్పెక్టర్కి, డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, వీళ్ళ సిబ్బంది అందరికి కూడాను ఇమీడియట్గా దివాన్ చెరువు దగ్గర 0 పాయింట్ నేషనల్ హైవే మీదకి వెళ్ళి ఆ వెహికల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయమని, పట్టుకుని ఆపి చెక్ చేయమని, ఒకవేళ గంజాయి ఉంటే కేసు రిజిస్టర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద వీళ్ళు వెంటనే వెళ్ళి ఉదయం 11:30కి ఆ వెహికల్ పట్టుకోవడం జరిగింది 0 పాయింట్ దివాన్ చెరువు దగ్గర. దానిలో ఒక డ్రైవరు, అతని అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళది రాజస్థాను, వెహికల్ రాజస్థాను. వాళ్ళు చెక్ చేస్తే ఆ క్యాబిన్లో 150 కేజీలు గంజాయి ఉన్నది. ఒక్కొక్క ప్యాకెట్లో 5 కేజీలు చొప్పున 30 ప్యాకెట్లు ఉన్నాయి. వాటిని సీజ్ చేశారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఎక్కడిది అని చెప్పేసి అని, ఎక్కడ తీసుకెళ్తున్నారని చెప్పేసి అని వాళ్ళు అడిగితే, దాని మీద వాళ్ళు కాకినాడ గోడౌన్ సర్పవరంలో ఉన్నది, అక్కడ దీన్ని తీసుకున్నాము, దీన్ని రాజస్థాను పట్టుకెళ్తున్నాము, అక్కడ ఆయన తీసుకురమ్మని చెప్పారు, అక్కడ రామ్ నివాస్ అని ఆయన తీసుకురమ్మని చెప్పారు, అందుకని అక్కడ పట్టుకెళ్తున్నామని చెప్పేసి అని చెప్పిన మీదట ఆ గోడౌన్లో కూడా ఇంకా సరుకు ఉన్నది అని చెప్పేసి అని చెప్పారు. దాని మీద వెంటనే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ రిపోర్టులు రాసుకుని మళ్ళీ సర్పవరము కాకినాడ వెళ్ళి అక్కడ గోడౌన్ చెక్ చేయడం జరిగింది. చేస్తే అక్కడ కూడాను 200 కేజీలు ఆ గోడౌన్లో సర్పవరము ఆ ఇండస్ట్రియల్ కాలనీలో అది గోడౌన్ ఉన్నది. ఆ ప్రసాద్ అనే అతను దాన్ని నడుపుతూ ఉన్నాడు లీజుకు తీసుకుని. అందులో అతనే ఇచ్చాడు వీళ్ళకి. అక్కడ కలిమెల జిల్లా, అక్కడ మన కలిమెల నుంచి మన ఒడిశా మల్కాన్గిరి స్టేట్, అక్కడ నుంచి అతను సప్లై చేశాడు. ఆ సప్లై చేసిన అతను కూడా అక్కడ ఉన్నాడు గోడౌన్ దగ్గర. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ 200 కేజీలు సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు 353.8 కేజీలు. అది మొత్తం విలువ చూస్తే, అక్కడ అమ్మేదాన్ని విలువ చూస్తే 20 లక్షలు ఉన్నది. ఇక్కడ ఒక్కొక్క కేజీ 3,000కి ప్రసాద్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది, ఆ రామ్ నివాస్కి. అది పట్టుకెళ్తున్నారు వీళ్ళు, డ్రైవరును అతని అసిస్టెంటు ఈ వెహికల్లో. వాళ్ళు అక్కడ 3,000 తీసుకుని అక్కడికి పట్టుకుని వెళ్ళేది 20,000కి కేజీ అమ్ముతారని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL, deemed to be university. దాని ప్రకారం అది 20 లక్షల వాల్యూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడైతే అది 10 లక్షల వాల్యూ ఉంటుంది. సుమారు 10 లక్షల వాల్యూ, 11 లక్షల వాల్యూ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు ఇక్కడ నుండి దీన్ని మొదటిసారి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామంటున్నారు. ఈ లారీ ఇక్కడ మన బిక్కవోలు కేపీఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్కి లైమ్ పౌడర్ తీసుకొచ్చింది. అది తిరుగు ప్రయాణంలో ఈ విధంగా దీన్ని పట్టుకుని వాళ్ళు వెళ్ళటం జరుగుతూ ఉన్నది. దాన్ని మనం పట్టుకుని ఇక్కడ వాళ్ళందరినీ కూడా 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. ఇంకా మిగతా ఇద్దరిని కూడాను అది ఎవరైతే తీసుకురమ్మని చెప్పారో అక్కడ రామ్ నివాసు, అతని యొక్క అసోసియేట్, వాళ్ళిద్దరిని కూడా రాజస్థాన్ వెళ్ళి తదుపరి దర్యాప్తులో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా వీళ్ళు మన ఒరిస్సా నుంచి తెచ్చి మన వాళ్ళు ఇక్కడ నుండి కమిషన్ వ్యాపారం చేస్తూ ప్రసాద్ అనే అతను 800 కేజీ కమిషన్ తీసుకుంటాడని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా వీళ్ళు ఈ వ్యాపారము ఇక్కడ నుంచి పంపిస్తూ ఉన్నారు. దీని మీద ఈ గంజాయి అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు మనము ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే దీని మీద మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి 100 రోజుల్లో దీన్ని అదుపు చేయాలని స్టేట్ గవర్నమెంట్లో మినిస్టర్స్ కమిటీ కూడా వేసి ఇప్పుడు ఆ ప్రణాళికను కూడా విధి విధానాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మేమంతా కూడా సీరియస్గా ఈ యొక్క గంజాయిని 100 రోజుల్లో నియంత్రించాలని మేము దీని మీద పట్టుదలతో సెబ్బు తరపున, పోలీస్ తరపున మరి జిల్లాలో ప్రతిరోజు కూడా దీని మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నాం. మరి ప్రజలందరూ కూడాను సహకరించి, అలాగే మన ప్రెస్ వారందరూ కూడా సహకరించి, ఎవరికి ఈ సమాచారం తెలిసినా 14500 ఫ్రీ నెంబర్ ఉంది, సెబ్బు, అలాగే పోలీస్కి 100 ఉంది.
ఈ 2 నంబర్లకి ఎవరు ఫోన్ చేసి చెప్పినా కానీ కూడా మేము వెంటనే స్పందించడం జరుగుతూ ఉంది. ఈ చెప్పినటువంటి పేర్లన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతూ ఉంది. ఎవరికి కూడాను చెప్పము, ఇవి బయటికి తెలియపరచం. కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు. అలాగా మన అందరం కూడా భాగస్వామ్యం అయ్యి ఈ విధంగా ఏదైతే ఈ గంజాయి ఇప్పుడు బాగా ఎక్కువగా ఉండి యువత అలాగే స్టూడెంట్స్ వీళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారో, దేశ భవిష్యత్తు అంతా పాడైపోతుందో దీన్ని మనం అందరం కూడా సరిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ, అందరూ కూడా సహకరించి మాతో పాటు మీరు కూడాను సహకరించి అన్ని వ్యవస్థలు కూడా సహకరించి మరి మాకు ప్రభుత్వానికి కూడాను ఈ సహకారం అందిస్తూ దీన్ని మొత్తం మనందరం కలిపి నిర్మూలిద్దామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వనండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.